గౌరవనీయులైన ప్రియతమ తెలంగాణ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి అన్న గారికి మరియు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క అన్న గారికి మరియు ఇండస్ట్రీస్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ గారికి మరియు డిగ్నిటీస్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళా పారిశ్రామికవేత్తలు, దానిలో దళిత మహిళా పారిశ్రామికవేత్తలు, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి దళిత మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆర్థిక స్వతంత్రం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కలిగి ఉన్నట్లయితే ఈ క్రైమ్ రేట్ ఏదైతే ఉందో, మర్డర్స్ అండ్ రేప్స్ అవన్నీ కూడా కంట్రోల్ చేయగలమని చెప్పి మేము అధ్యయనంలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా దళిత మహిళల్ని, దళితులని, సామాన్య ప్రజలని అణిచివేతకునేటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో ఆశ చిగురించే విధంగా మన రేవంత్ అన్న గారు దళితులకి ఆశాదీపమై దళితుల పక్షాన ఉండి పోరాటం చేసి మాకు ఈరోజు సామాన్య ప్రజలను కూడా మన యొక్క భావజాలాన్ని, వ్యక్తిత్వాన్ని వ్యక్తిపరచుకునే అవకాశం కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గారు నా రేవంత్ అన్న రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్న, మరొక విషయం మీకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మహిళలు, తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎంతో వెనుకబడి ఉన్నారు. గతంలో 40%, 45% ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఈరోజు 60% పెంచినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెందుతుందని నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మహిళలకి ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి వారికి అభ్యున్నతికి తోడ్పాటు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఇందిరమ్మ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాను. సామాన్య ప్రజలకు కూడా ఒక వెసులుబాటు ఇచ్చి, ఒక అవకాశం ఇచ్చి అభివృద్ధి చెందడానికి పాలసీల్లో వాళ్ళకి చేర్చి వారికి రావాల్సినటువంటి రిజర్వేషన్ కల్పించే యొక్క ప్రభుత్వం ఏదంతా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేసుకున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క మహిళలకి ల్యాండ్స్ లో కూడా, టీఎస్ఐసి ల్యాండ్స్ లో కూడా వారికి కట్టవలసినటువంటి రావాల్సిన రాయితీలు అయితేనేమి, వాళ్ళు కట్టవలసినటువంటి కాంట్రిబ్యూషన్స్ అయితేనేమి, అవన్నీ కూడా పురుషుల కన్నా కూడా ఎక్కువగా మహిళలకి అవకాశం ఇచ్చి ముందు వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి అవకాశం కల్పిస్తున్నటువంటి యొక్క తెలంగాణ ప్రభుత్వం, అలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ప్రొక్యూర్మెంట్ పాలసీ కూడా, దాంట్లో మహిళలకు కూడా చాలా అవకాశాలు వస్తాయి. ఆ యొక్క ప్రొక్యూర్మెంట్ పాలసీ కానీ మీరు ఇంప్లిమెంట్ చేయగలిగినట్లయితే మా యొక్క దళిత మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతారు, లబ్ధి పొందుతారని చెప్పి తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఈరోజు టీఎస్ఐసిలో 102 జీవో నెంబర్ ప్రకారము 25% కట్టి ఆ యొక్క ల్యాండ్ని తీసుకునే విధానం ఏదైతే ఉందో అలా కాకుండా వెసులుబాటు ఎక్కువ ఇచ్చి, ఎక్కువ లిబరల్గా మహిళలకి వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఒక లీజ్ ప్రకారంగా తీసుకొని మాకు ఇచ్చినట్లయితే మేము అనేక మంది మహిళా ఇండస్ట్రీస్ని ముందుకు వచ్చి మేము అభివృద్ధి చెందుతామని తెలియజేసుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తారు, ఏ దేశంలో అయితే మహిళ యొక్క అభివృద్ధి చెందుతుందో, ఎంత శాతం అయితే మహిళా అభివృద్ధి ఉంటుందో ఆ మహిళా అభివృద్ధి శాతమే ఆ దేశాభివృద్ధి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా మన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో మహిళలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఎంత పై అధికారుల దగ్గర నుంచి, కమిషనర్ డైరెక్టర్ దగ్గర నుంచి, జయేష్ రంజన్ గారి దగ్గర నుంచి మేము వెళ్ళినప్పుడు మా యొక్క సమస్యల్ని పరిష్కరించి, ఎన్నో లేనటువంటి విషయాలు కూడా సునాయాసంగా పరిష్కరించినటువంటి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళలు ప్రోత్సహించే క్రమంలో మహిళ ఎప్పుడైతే ఫైనాన్షియల్ గా స్టాండర్డ్ అవుతుందో, ఎస్పెషల్లీ దళిత్ కమ్యూనిటీస్ లో ఫైనాన్షియల్ లేకనే వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ టాలెంట్స్ ని వాళ్ళు అక్కడ సమాధి చేసే పరిస్థితిలో ఉంటుంది. కనుక ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మన మహిళలకి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఇక పర్సంటేజ్ ఏదైతే ఉందో 60%కి పెంచినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇక రేవంత్ రెడ్డి గారికి మేము మా యొక్క దళిత మహిళ ఆర్గనైజేషన్ నుంచి మేము విన్నవించేది ఏంటంటే, ఇప్పటికైనా కానీ అన్న ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో మాకు ఇచ్చిన అవకాశము
మేము చాలా సంతోషిస్తున్నాము. ఇలాగే కొత్త కొత్త పారిశ్రామికవేత్తలకి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించే క్రమంలో భాగంగా ఈ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, న్యూ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ కావచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీ పాలసీ కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఎంతో మంది పారిశ్రామికవేత్తలు కాలేకపోతున్నారు. మా లాంటి ఆర్గనైజేషన్స్ని ఎంకరేజ్మెంట్ చేసి మేము అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ అనేక మంది పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి మా వంతు మేము సహకరిస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.